Sakura, blooming flowers, stadium, canal, Hiroshima. సో సడన్గా నాకు నడుస్తుంటే ఇక్కడి నుంచి 1.5 కిలోమీటర్ చూపిస్తుంది హిరోషిమా స్టేషన్. నడుస్తుంటే ఇది కనిపించింది. సో ఇక్కడ స్టాప్ లెమన్ రూట్ ఇది తీసుకొని లాస్ట్ స్టాప్ ఇట్లనే హిరోషిమా ఉంటుంది స్టేషన్. అక్కడికి వెళ్ళిపోతా. సో నాకు జిఆర్ పాస్ ఉంది కాబట్టి ఫ్రీ ఈ బస్లో. సో నీడ్ టు వాక్ ఫర్ 1.5 కిలోమీటర్స్. సో అది చూడండి ఎంత బాగుంది. లెమన్ రూట్, రెడ్ రూట్, గ్రీన్ రూట్. సో మూడు కూడా ఈ 3 స్టాప్స్ వెళ్తాయి. పేస్ మెమోరియల్, హిరోషిమా క్యాసిల్ అండ్ హిరోషిమా బస్ స్టేషన్, ట్రైన్ స్టేషన్. నెక్స్ట్ స్టాప్ హిరోషిమా మ్యూజియం ఆఫ్ ఆర్ట్. సో ఇది లూప్ బస్ తిరుగుతూనే ఉంటుంది. సో హిరోషిమా స్టేషన్ స్టార్ట్ అయ్యి అన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ కనెక్ట్ చేసుకుంటే మళ్ళీ హిరోషిమా స్టేషన్ మామూలు 600 yen పర్ డే, అంటే ఆల్మోస్ట్ 350 రూపీస్. బట్ జిఆర్ పాస్తోనే ఫ్రీ కవర్ అయిపోతుంది. The illumination event, Hiroshima Dreamination, is held at the end of every year. ఇది ట్రీ రోడ్ అంటే ట్రీ స్ట్రీట్. నమికిడోరి అంటే ట్రీ స్ట్రీట్. మొత్తం ట్రీసే ఉంటాయి ఈ రోడ్ మీద. The next stop after Namikidori Iriguchi will be Hiroshima Station. Thank you. సో నేను లాస్ట్ స్టాప్ దిగాలి హిరోషిమా స్టేషన్. One of the top streets in Japan. This 4-kilometer street, which was built according to the post-war city reconstruction plan, intersects Hiroshima City to the east and west and has a width of 100 meters, so it is also called 100-meter Boulevard. Every year during Golden Week holidays from May 3rd to 5th, the street is closed to cars for the Hiroshima Flower Festival, which is held to link Hiroshima and the world in peace. Many stages, plazas, and stalls are set up during this time, and there is a parade filled with flower-adorned ordnance-designated city that is the prefectural capital, comprising 8 wards with a population of about 1.17 million. One theory of how it was named is that the large delta of Otagawa River that Mori Hiromoto built Hiroshima Castle on in 1589 looked like a large island. Thus, Hiroshima, which means wide island. Another theory is that it was taken from the names of Oi no Hiromoto, Mori Hiromoto's ancestor, who was a leader in establishing the Kamakura shogunate, and Fukushima Motonaga, an official who was involved in the building of Hiroshima Castle. Both the prefectural flower and tree are the Japanese maple, because there are many scenic sites with maple trees that are breathtaking in the fall. Hiroshima has the environmental factors to grow beautiful red leaves, such as a large temperature difference between day and night, clean air, and moderate humidity. Especially famous spots are Sandankyo, Taishakukyo, and Miyajima. Miyajima has a spectacular Momiji-Gani Park that attracts visitors from all. This bus is going back to Hiroshima station. Hiroshima station వెళ్తుంది. సో అక్కడ దిగేస్తాను నేను. దిగేసి 5:30కి ట్రైన్ ఉంది. సో అక్కడ టైం ఉంటుంది నాకు ఊపిరి పీల్చుకోవడానికి. లేకపోతే మళ్ళీ వేరే దగ్గరికి వెళ్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సో అది ప్లాన్. సో 12:30కి నేను ఆరెంజ్ బస్ ఎక్కి, రెడ్ బస్ ఎక్కి, సో అక్కడికి వెళ్ళి హిరోషిమా పీస్ మెమోరియల్ అక్కడ కోసం స్పెండ్ చేసి, అక్కడి నుంచి ఒక అతను కలిసిండు పాకిస్తానీ అతను. సో అక్కడి నుంచి లంచ్కి వెళ్ళి పీస్ మెమోరియల్, తర్వాత
విక్టిమ్స్ మెమోరియల్ అన్నీ చూసి అక్కడ నుంచి లంచ్కి వెళ్ళి లంచ్ చేసిన తర్వాత హిరోషిమా క్యాసిల్కి వెళ్ళి బ్రీఫ్గా సో నడుస్తుంటే కనిపించింది ఎల్లో లైన్ ఎక్కి మళ్ళీ ఇక్కడికి హిరోషిమా స్టేషన్కి వచ్చేసిన. సో ఇప్పుడు 4:30 అయింది. సో 5:30కి మళ్ళీ నా ట్రైన్ 1 అవర్ టైం ఉంది. సో కావాలంటే అక్కడ టీ తాగిన ఇండియన్ రెస్టారెంట్లో, బట్ మళ్ళీ కావాలంటే ఇంకా కొంచెం రెస్ట్ తీసుకొని సో వీలైతే రేపు టికెట్స్ రిజర్వ్ చేసుకుంటాను రేపటికి. సో రేపు అది వెళ్దాం అనుకుంటున్నా టోక్యోకి. సో నొజోమి ఇంతవరకు ఎక్కలేదు, ఫాస్టెస్ట్ ట్రైన్. సో నొజోమి తీసుకుని వెళ్దాం అనుకుంటున్నా. సో చూస్తా వెళ్ళి వీలైతే టికెట్స్ బుక్ చేస్తా. సో బుక్ చేసి సో రేపటికి నేను రెడీ ఉంటాను. మళ్ళీ 8 గంటల 7:45 కానీ 8కి కానీ బుక్ చేస్తా. ఎందుకంటే 2.5 hours ఫ్రమ్ ఒసాకా టు టోక్యో. ఐ థింక్ ఇట్ ఈస్ 600 kilometers అనుకుంటా, 500 or 600. సో నేను రేపు చెప్తాను మీకు డీటెయిల్గా. సో అది ప్లాన్ ఫర్ ఈవినింగ్ నెక్స్ట్ 1 hour. సో ఇదంతా పార్కింగ్. సో ఎయిర్పోర్ట్ బస్సెస్, తర్వాత ప్రైవేట్ బస్ కోచెస్, సో ఇక్కడే ఆరెంజ్ బస్, రెడ్ బస్, ఎల్లో బస్, గ్రీన్ బస్ అన్నీ స్టార్ట్ అవుతాయి. సో ఇప్పుడే ఒక ఇండియా నుంచి ఒక పెద్ద గ్రూప్ వచ్చింది. సో టూర్ ఏజెంట్ తీసుకొచ్చిండు. సో అంతా ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినా వాళ్ళు ఇక్కడి నుంచి బయలుదేరారు. సో మనకు అవసరం లేదు, మనం హ్యాపీగా ఒక్కలమే వచ్చి మొత్తం ఎక్స్ప్లోర్ చేసి తిరిగి మంచిగా ఫుల్గా తిరిగి మనకి ఇష్టం ఉన్నట్టు మనం వెళ్ళిపోవచ్చు. సో కొంచెం ఏజ్డ్ ఉంటే తప్ప లేకపోతే ఇబ్బంది లేదు, హ్యాపీగా తిరగవచ్చు. ఎక్కడ పోయినా ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటే ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది మనకు కావాలంటే. సో హోటల్స్ కూడా తక్కువగా ఉంటాయి, సింగిల్ కాబట్టి సో ప్రాబ్లం లేదు. సో మనం మంచిగా ఎంజాయ్ చేయవచ్చు ఇక్కడ వస్తే, నో ఇష్యూస్. సో ఇట్ ఈస్ వెరీ సేఫ్, చాలా సేఫ్ ఈ కంట్రీలో. సో ఇక్కడ పోలీసు ఉన్నాడు కనపడాడు, కానీ ఎక్సెప్ట్ తొక్కాడో ట్రైన్స్ అంటే ఈ నొజోమి విటల్ ఉంటారు ఈ కారీలా. బట్ మామూలుగా అయితే అసలు ఉండనే ఉంటారు పోలీసులు, ఎందుకంటే అంత సేఫ్ కంట్రీ. సో ఇక్కడ చూడండి టికెట్స్ ఇట్లా తీసుకోవచ్చు మనం, సెల్ఫ్ టికెట్స్. సో ఎక్కడైనా జేఆర్ ట్రైన్స్ ఇప్పుడు మనకు ప్రైస్ ఉంటుంది అక్కడ. సో స్టేషన్ నేమ్ ఉంటుంది, సో ప్రైస్ బట్టి మనం అక్కడ డైరెక్ట్ టికెట్ తీసుకోవచ్చు. ఒకవేళ టికెట్ మనం తప్పు తీసుకున్నా అని స్టేషన్లో దిగిన తర్వాత మనకు ఫేర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. ఆ ఫేర్ అడ్జస్ట్మెంట్తో మనం మళ్ళీ మార్చుకోవచ్చు టికెట్. సో హిరోషిమా స్టేషన్ busy, always busy. All Shinkansen stations are busy and bullet trains are busy. That's why we find train every 10 minutes, every 5 minutes. That is the reason Japan has paid, like invested lot of infrastructure money on these Shinkansen lines. See, I wanted to book tickets. So you can see the big queue. There is a foreign tourist counter. Just I will see if I can go there and book. Yeah, foreign tourist counter, very handy. So foreign tourist only. So I will book. I will go there. Foreign tourist counter. So yeah, this looks very nice. Foreign tourist counter, ticket office. I will go and talk to them and book my tickets for tomorrow. So ఇక్కడ నేను ఏం చేసిన అంటే లోపలికి వెళ్ళి ఫారిన్ టూరిస్ట్ కౌంటర్ సపరేట్ ఉంది, అక్కడ ఎవరు లేరు. సో అక్కడికి వెళ్ళి సో రేపు 7-8-3కి ఫస్ట్ నొజోమికి బుక్ చేసిన 806కి, ఎక్కడ నుంచి షినోసాకా నుంచి టోక్యో. సో 10:30కి రీచ్ అవుతున్నా. సో అక్కడ మళ్ళీ ఒక 1 hour ఉంటా టోక్యోలో. సో అకేహాబారా చూస్తా, అది చూడలేదు. సో మళ్ళీ 11:30కి బయలుదేరి నగోయా వస్తా 1 o'clock. నగోయాలో ఒక 1 hour ఉంటా. 2కు మళ్ళీ బయలుదేరి నగోయా నుంచి క్యోటో వస్తా. క్యోటోలో ఒక 2 hours ఉంటా. ఉండి క్యోటో నుంచి నారా బుక్ చేసిన. అక్కడ నారా డీర్ పార్క్ ఫేమస్. సో నారాకు వచ్చి నారాకు 4:20కో 4:30కో వస్తా. నారాలో డీర్ పార్క్ చూసిన తర్వాత అప్పుడు టైం బట్టి మళ్ళీ షినోసాకాకు బుక్ చేస్తా, లేకపోతే ఈరోజు కానీ రేపు కానీ బుక్ చేసేస్తా టికెట్. మనకు జేఆర్ పాస్ చూపిస్తే అన్ని టికెట్స్ ఫ్రీగా బుక్ చేస్తాం. ఎందుకంటే మనకు ముందే బుక్ చేస్తే సీట్ ఉంటుంది, విండో సీట్ బుక్ చేసుకోవచ్చు. హ్యాపీగా కూర్చొని విండో పక్కన మనం ఫోన్ ఛార్జింగ్ చేసుకోవచ్చు, తర్వాత మనం ఫుడ్ తినొచ్చు, తర్వాత మంచిగా విండో సీన్స్ ఉంటాయి. సో రేపు నొజోమి సూపర్ ఫాస్ట్ ట్రైన్లో వెళ్తున్నాను నేను. మార్నింగ్ 8:06కి షినోసాకా నుంచి. సో ఇక్కడ ట్రైన్స్ చాలా ఫ్రీక్వెంట్గా ఉంటాయి, ఎవ్రీ 5 minutes 10 minutes ట్రైన్ ఉంటాయి. ఎన్నో చూడండి ఎట్లుంది రష్ ట్రైన్స్కి, టికెట్స్కి. సో చాలా హెవీ రష్. సో అందరు ఇక్కడ సెల్ఫ్ కియోస్క్లో, సో సెల్ఫ్ వెండింగ్ మిషన్లో టికెట్స్ తీసుకుంటున్నారు, కొనుక్కుంటున్నారు. సో చూడవచ్చు మీరు ఇక్కడ ఎంత రష్ ఉందో. సో అంత బిజీ ఉంటుంది ఇక్కడ. సో ఇది హిరోషిమా స్టేషన్. హిరోషిమా అంటే పెద్ద సిటీ ఏం కాదు, బట్ మీరు జనాలు చూడండి ఎట్లున్నారు. ఎందుకంటే ఇక్కడ పెద్ద సిటీస్ అంటే టోక్యో,
ఒసాకా, క్యోటో. సో ఇవన్నీ పెద్ద సిటీస్. సో నాకు తెలిసి హిరోషిమా టాప్ 10లో వస్తుంది, బట్ నాట్ ఇన్ టాప్ 3 ఆర్ టాప్ 5.